In a triangle OPQ, right angle at P. Here OP equal to 7 centimeters అయితే OQ minus PQ equal to 1 centimeters అయితే find the value of sin Q and cos Q అని అడిగాను అన్న. సో చూద్దాం ఒకసారి డ్రా చేద్దాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేశాను కదా. నాకు రైట్ యాంగిల్ అట్ P అన్నాడు, ఇది O అండ్ ఇది Q అన్నాడు. OP ఈక్వల్ ఎంత అన్నాడా 7 సెంటీమీటర్స్ అన్నాడు. అండ్ ఈ రెండింటికి రిలేషన్ ఇచ్చాడు. ఏం ఇచ్చాడు అన్న? సో OQ మైనస్ PQ ఈక్వల్ టు 1 అన్నారా. OQ మైనస్ PQ ఈక్వల్ టు 1 అన్నాడు. నేనేమనుకున్నానంటే లెట్ PQ ఈక్వల్ టు అంటే PQ ఈక్వల్ టు x అనుకుంటే ఐ మీన్ OQ మైనస్ x ఈక్వల్ టు 1 కదరా. అప్పుడు OQ ఈక్వల్ టు మైనస్ x అనేది ఏమవుతుందన్నా ప్లస్ x అవుతుంది. అంటే 1 ప్లస్ x నాన్న, అంతే కదా. సో దీన్ని x అనుకుంటే ఏమవుతుందా 1 ప్లస్ x అనేది అవుతుందా. అది ఏమేమి కనుక్కోమన్నాడు? సో సైన్ Q కనుక్కోమన్నాడు అండ్ కాస్ Q కనుక్కోమన్నాడు. ముందు మనం x పై నోట్ చేయాలి. ఫైథాగరస్ ఫార్ములా వేసాం అనుకో. సో చూడండి ఒకసారి. సో OQ స్క్వేర్ ఈక్వల్ టు QP స్క్వేర్ ప్లస్ OP స్క్వేర్ నాన్న, రైట్. OQ అంటే 1 ప్లస్ x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ నాన్న. 1 స్క్వేర్ అంటే ఏంటన్నా 1 ప్లస్ x స్క్వేర్ ప్లస్ 2x రా ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 49 అన్న, రైట్. ఇక్కడ x స్క్వేర్ కట్ అయిపోతే 2x ఇక్కడ ఉందన్న. ఈ 1 ని అటువైపు తీసుకెళ్ళిపోతారా. అంటే 2x ఈక్వల్ టు 49 మైనస్ 1 రా. 2x ఈక్వల్ టు అన్న 48 రా. అంటే x ఈక్వల్ టు 48 బై 2 అన్న, అంటే 24 అన్న. x ఈక్వల్ టు అంటరా 24 రా. అన్న x వాల్యూ అంటే ఏంట్రా? x వాల్యూ అంటే PQ కదా. సో ఇది 24 అయితే ఇది 24 ప్లస్ 1 అన్న 25 అవుతుందిరా. సరిపోయిందా? ఇప్పుడు సైన్ Q అడిగాడు రా. సో సైన్ Q ఈక్వల్ టు సైన్ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ అంటే ఇక్కడ నుంచి ఆపోజిట్ సైడ్ అంటే 7 బై 25 అన్న, 7 బై 25 రా. అండ్ కాస్ Q అని అడిగాడు రా. అంటే ఎగ్జెంట్ సైడ్ ఎంత 24 బై 25 అన్న, 24 బై 25 రా. ఓకేనా? అదేనా?